జిల్లాలో మెలోడియాసిస్ వ్యాధి నిర్ధారణకు పబ్లిక్ హెల్త్ మరియు ఎన్డీసీఏ సెంటర్ ఆధ్వర్యంలో స్పెషల్ ల్యాబ్ను వెంటనే ఏర్పాటు చేయాలి అని పల్నాడు జిల్లా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అంతుచిక్కని మెలోడియాసిస్ వ్యాధికి గురై సామాజిక బహిష్కరణకు గురైన తురకపాలెం గ్రామస్తులకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారికి తక్షణమే రక్షిత నీరు సరఫరా చేయాలని ఈరోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి విన్నవించారు. అట్లనే సోషల్ స్టిగ్మా దీని మీద పెద్ద ఎత్తున అందరం కూడా మీడియా ద్వారా మీ ద్వారా ప్రచారం చేసి తురకపాలెం గ్రామస్తులు ఏదైతే ఇబ్బంది ఆ గ్రామానికి ఎవరో రావట్లేదు, ఎవరు ఆ గ్రామానికి పోవట్లేదు, వాళ్ళ బంధువులు కూడా పోవట్లేదు. ప్లస్ వాళ్ళు ఏదైనా కాలేజీలో చదువుకుంటుంటే పిల్లలు చాలా దూరంగా తురకపాలెం గ్రామం నుంచి వచ్చారని చెప్పి వాళ్ళని దూరంగా పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాం. కలెక్టర్ గారు, మేము ప్రతిపక్షంలో అందరం కూడా కలిసి ఈ యొక్క సోషల్ స్టిగ్మాని ఆ గ్రామం నుంచి దూరం చేయాలని చెప్పి ఆ గ్రామానికి ఈరోజు మరి మనం అందరం కూడా న్యాయం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. అట్లానే ఈరోజు ఈ మెలీడియోసిస్ టెస్టింగ్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇది చాలా దూరంగా మణిపాల్ హాస్పిటల్లో ఉంది. మణిపాల్ హాస్పిటల్ కర్ణాటకలో ఉంది. కానీ ఇక్కడి నుంచి నీరు సాయిల్ టెస్టింగ్ అక్కడ దాకా తీసుకువెళ్తే బ్యాక్టీరియా ఈలోపే చనిపోతుందని ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, ఆల్రెడీ పల్నాడు వెల్దుర్తి మండలంలో కూడా ఒక కేసు ఈరోజు మెలీడియోసిస్ కేసు బయటకు వచ్చింది 2-3 రోజుల క్రితం. మేము గుంటూరులోనే ఒక ల్యాబ్, స్పెషల్ ల్యాబ్ దీనికోసం పబ్లిక్ హెల్త్ అట్లానే నేషనల్ డిసీజ్ కంట్రోల్ ఎన్డీసీఏ సెంటర్ ఈ ఇద్దరు కూడా కలిసి స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఒక ల్యాబు, దానికి కావాల్సిన పరికరాలు, దానికి కావాల్సిన స్టాఫ్, మైక్రోబయాలజిస్టులు వీళ్ళందరినీ తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ల్యాబ్ లేకపోతే డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. ఇలాంటి జబ్బులు చాలా అరుదుగా వచ్చాయి. కాబట్టి ఈ ల్యాబ్ ఒకటి అర్జెంటుగా గుంటూరు జిల్లాలో, గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేయించి దానికి కన్సర్న్ స్టాఫ్ని ఇచ్చి, మెటీరియల్ ఇచ్చి ఈ టెస్టింగ్ అనేది దగ్గరలో జరిగితే మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేవాళ్ళం, ఈ మరణాలు సంభవించి ఉండేవి కాదు. కాబట్టి ల్యాబ్ లేకపోవడం చాలా దురదృష్టకరం. దీని మీద ఎక్స్పర్ట్ ప్యానల్స్, ట్రైనింగు ఇవన్నీ కూడా ఇచ్చి స్పెషలిస్ట్ని ట్రైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.